సంతానం లేని దంపతుల్లో మగవారికి చేసే పరీక్షలలో వీర్యకణాల పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. అది ఎలా చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రీ రిక్విజైట్స్ అనేవి తెలుసుకుందాం. డాక్టర్ భార్గవి రెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నా పేరు డాక్టర్ శివశంకర్ రెడ్డి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కర్నూల్. వీర్యకణాల పరీక్ష రొటీన్గా ఎక్కడ చేసుకోవాలి, అలాగే పరీక్ష చేసుకునే ముందు వీర్యకణాలు ఎలా ఇవ్వాలి, శాంపుల్ ఎలా ఇవ్వాలి? సో వీర్యకణాల పరీక్ష అంటే సెమెన్ అనాలిసిస్ అనేది సింపుల్ బేసిక్ టెస్ట్ అనమాట ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇది వచ్చేసి సెమెన్ శాంపిల్ ఇచ్చే ముందు కనీసం 3 నుంచి 5 రోజులు మగవారికి ఆడవాళ్ళకి గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళు ఇచ్చే కంటైనర్ శాంపిల్ ఏదైతే ఉందో అది వైడ్ మౌత్లో ఉన్న కంటైనర్ ఇవ్వగలిగితే అది బెటర్. ఇంకా తర్వాత రెండోది ఏంటంటే సెమెన్ శాంపిల్ ఇచ్చే ముందు ఈ మగవాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ చేతులు కానీ తర్వాత వాళ్ళ జెనిటలియా కానీ బాగా నీట్గా కడుక్కొని నీట్గా క్లీన్ చేసుకొని అది కంటామినేట్ అవ్వకుండా శాంపిల్ ఇవ్వగలిగితే రిపోర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ సెమెన్ శాంపిల్ అనేది స్పిల్ అయిందనుకోండి బై మిస్టేక్, సో అది ఖచ్చితంగా టెక్నీషియన్కి ఇన్ఫార్మ్ చేస్తే అది మనకు ఒక రకంగా ఏంటంటే మనం సెకండ్ రిపీట్ శాంపిల్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. వీర్యం టెస్ట్ ఏ ల్యాబ్లో చేసుకుంటే మనకి రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది, రిలయబుల్గా? సో WHO వారు కొన్ని గైడ్లైన్స్ అనేది ఇచ్చారనమాట. సెమెన్ అనాలిసిస్ అంటే ఏమేమి దాంట్లో ఉండాలి అని చెప్పి. సెమెన్ అనాలిసిస్లో మనకు సెమెన్ యొక్క క్వాలిటీ, సెమెన్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, తర్వాత వాల్యూము, తర్వాత అగ్లూటినేషన్ ఉందా లేదా, తర్వాత మోటిలిటీ, మార్ఫాలజీ, తర్వాత కౌంటు, తర్వాత అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ ఏంటంటే ఒక డాక్యుమెంటెడ్ రిపోర్ట్ అనేది నీట్గా ఉండేటట్టు వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా ఇచ్చారనమాట. మనకు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఏంటంటే సింపుల్ సెమెన్ అనాలిసిస్ పట్టుకొని దాంట్లో కణాలు 30 మిలియన్ ఉన్నాయి, 20 మిలియన్ ఉన్నాయి అని చెప్పేసి సింపుల్ ఆ ఒక్క రిపోర్ట్తో వస్తారనమాట. సో అది చాలా పూర్ రిపోర్టు. సో బెస్ట్ ఏంటంటే ఐడియల్గా ఆల్రెడీ ట్రైన్ అయిన కొన్ని సెంటర్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్టిలిటీ సెంటర్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా చేసే సెమెన్ అనాలిసిస్ రెగ్యులర్గా చేసే సెంటర్స్లో మనం చూసుకోగలిగితే వాళ్ళు మంచి క్లీన్ డాక్యుమెంటెడ్ రిపోర్ట్ బై ఎంబ్రియాలజిస్టులు కానీ అట్లా ఇవ్వగలుగుతారు అనమాట. సో కణాల సంఖ్య ఒకటే కాదు, కదలిక కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మార్ఫాలజీ, హెడ్, నెక్, టైల్ ఎన్ని ఉన్నాయి, మార్ఫాలజీ బాగుంటేనే వాళ్ళకి అవి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది బాగుంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి రిపోర్ట్లో ఉండేలాగా ఉంటేనే డాక్టర్స్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. ఒక కణాలు ఒకటి ఒక 20 మిలియన్స్ అట్లా చెప్తే అది ఇన్కంప్లీట్ రిపోర్ట్. సో ఖచ్చితంగా ఎంబ్రియాలజిస్ట్ ఆర్ గుడ్ ఐవీఎఫ్ సెంటర్స్, గుడ్ ఫర్టిలిటీ సెంటర్స్లో రిపోర్ట్ చేసుకుంటే బెటర్. కొన్నిసార్లు బయట రిపోర్ట్లో కణాలు ఏం లేవు అని వస్తుంది, మనం స్కాన్ మళ్ళీ మన సెంటర్లో రిపీట్ చేసినప్పుడు కణాలు ఉన్నాయని వస్తుంది. కొన్నిసార్లు అజూస్పర్మియా అని ఇస్తారు, అప్పుడు కణాలు ఉంటాయి. సో అదే మన సెంటర్లో మనము వీడియో కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళకి. సో మీ యొక్క వాట్సాప్లో వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. సింపుల్ 5 to 10 seconds వీడియో మనకు ఒక ఫీల్డ్లో ఎంత కౌంట్ ఉంది, వాటి యొక్క మొటిలిటీ ఏంటి, మార్ఫాలజీ ఏంటి అనేది క్లియర్ కట్గా మనం వాళ్ళకి ఇచ్చినామనుకోండి, ఆ డాక్యుమెంటెడ్ రిపోర్ట్ అనేది మనకు ఫ్యూచర్ ఫర్దర్గా అనాలిసిస్ కోసం ఇవన్నీ మనకు ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఎంత ఇంప్రూవ్ ఈ వీడియో ఉన్నప్పుడు ఆఫ్టర్ మనం ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంప్రూవ్ అయిందా లేదా తగ్గిందా అనేది పేషెంట్ ఇట్ సెల్ఫ్ కెన్ రికగ్నైజ్ ద రిజల్ట్. అబ్నార్మల్ లేదా అసాధారణంగా ఉండడానికి కారణాలు ఏంటి మగవారిలో? సో వీర్యకణాలు అబ్నార్మల్గా ఉన్నాయి, మనకు సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది అబ్నార్మల్గా ఉంది అని ఫస్ట్ అనగానే మనం చాలామంది వరి అయిపోయి యాంగ్షియస్ అయిపోయి చింతిస్తూ ఉంటారు అనమాట. సో ఆ ఒక్క రిపోర్ట్ పట్టుకొని మనము వీర్యకణాలు అబ్నార్మల్ ఉన్నాయని చెప్పేదానికి కూడా మనకు డెసిషన్ తీసుకోలేము. అట్లీస్ట్ మనకు 2 to 3 రిపోర్ట్స్, 1 to 2 రిపోర్ట్స్ కంటే 2 రిపోర్ట్స్ కంటే ఎక్కువ మనకి ఉన్నట్లయితే, మనకు డాక్యుమెంటెడ్ రిపోర్ట్ ఉన్నట్లయితే, సో దాన్ని మనం కన్ఫర్మేటరీ మనము భావిస్తాం అనమాట. సో అట్లీస్ట్ 15 to 1 month అపార్ట్ మనం రిపీట్ శాంపిల్ చేసుకోగలిగితే బెటర్. సో అంటే ఒక్క రిపోర్ట్తోనే డిసైడ్ అవ్వద్దు. మేబీ వాళ్ళకి ఏమైనా ఫీవర్ ఉండొచ్చు, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ట్రావెలింగ్ అట్లా ఏమైనా ఉండడం వల్ల ఆ రిపోర్ట్ మేబీ అబ్నార్మల్ ఉండొచ్చు. సో మీరు అన్నట్టు ఆఫ్టర్ 1 month రిపీట్ చేసుకొని తర్వాతనే మనము కంక్లూడ్ చేసుకోవాలి కణాలు తక్కువ ఉన్నాయి అని. ఒకసారి తక్కువ ఉందని చెప్పగానే మగవాళ్ళు కూడా వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు. వీర్యకణాల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు అవి పెరగాలంటే ఏం చేయాలి, ఇంప్రూవ్ అవ్వాలంటే? సో ఈ మగవాళ్ళలో ఈ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ ఎప్పుడైతే మనకు తక్కువ ఉంది అని చెప్పేసి, అబ్నార్మల్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, సో దట్ ఈస్ ద టైం ఏంటంటే మనకు కాజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు తగ్గుముఖంలో ఉన్నాయి, వాడు అబ్నార్మల్ ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి మనకు రొటీన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఒబెసిటీ కానీ, డయాబెటీస్ కానీ, తర్వాత రేడియేషన్ కానీ, జనరలైజ్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రొటీన్ ఫ్యాక్టర్స్ కొన్ని వ్యారికోసిల్ అయితే ఉంది, తర్వాత బీజంలోనే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ మగవాళ్ళల్లో, సో ఇవన్నీ వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకు అబ్నార్మల్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ రావడానికి.
సో అకార్డింగ్లీ మనం ఈ యొక్క కాజ్ బట్టి మనము సెమినల్ అనాలిసిస్ని మనము డిటెక్ట్ చేసి మనము దాన్ని ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరే కణాలు సంఖ్య, మొటిలిటీ ఆర్ మార్ఫాలజీ పెరగడానికి మాకు సింపుల్ టిప్స్ ఏమైనా చెప్తారా? సింపుల్ టిప్స్ అంటే కణాలు ఏవైతే ఉన్నాయో మనకు పెరగడానికి మనకు మంచి హెల్తీ డైట్, తర్వాత అడిక్వేట్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ, తర్వాత పాకెట్లో మనకు రేడియేషన్ ఫ్రీ అవ్వడానికి మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్ అవాయిడ్ చేయడానికి కానీ, ఇవన్నీ బేసిక్ సింపుల్ టిప్స్ అనమాట. ఏంటంటే టు హ్యావ్ ఏ గుడ్ సెమినల్ అనాలిసిస్ రిపోర్ట్.